తనను వేధిస్తున్నానంటూ ఓ మహిళ ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ అయిన బిఆర్ నాయుడుపై ఫిర్యాదు చేస్తే కూటమి ప్రభుత్వం అలాంటి వ్యక్తిని స్వామి సన్నిధిలో పెత్తనం ఇవ్వడం అపచారమని, స్వామివారు ఎవరిని వదలరని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విలేకరుల సమావేశంలో హెచ్చరించారు. తిరుపతి తిరుమల దేవస్థానాన్ని రాజకీయ వేదికగా చంద్రబాబు నాయుడు మార్చాడని, లడ్డూను అడ్డుపెట్టుకుని ప్రజల్లో సానుభూతి పొందాలని ప్రయత్నించిన చంద్రబాబుకు వెంకటేశ్వర స్వామి బుద్ధి చెప్పాడని కాకాని తెలిపారు. భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులకు ఆరాధ్య దైవమైనటువంటి కలియుగ దైవంగా భావించేటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం తిరుమల పవిత్రత ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఆలయానికి ఉన్నటువంటి విశిష్టత ప్రతిష్ట భంగం కలిగేటువంటి విధంగా తిరుమలకు సంబంధించి అనేక వరుస సంఘటనలు చోటు చేసుకోవడం అనేటువంటిది ఇది దురదృష్టకరం. కూటమి ప్రభుత్వానికి భక్తులకు సంబంధించినటువంటి వాళ్ళ ఆకాంక్షలు కావచ్చు, ఆశలు కావచ్చు, విశ్వాసాలు కావచ్చు, నమ్మకాలు కావచ్చు, వాటిని పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అనేక రకాలైనటువంటి తప్పిదాలు చేస్తూ వివాదాలకి దారి తీసేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అది అనేక సంఘటనలు. ఉదాహరణకి ఎవరైతే పాపం భక్తులు పుణ్య దర్శనానికి వెళ్తారో వాళ్ళు ఈ లోకాన్ని విడిచి వెళ్ళినటువంటి సంఘటనలు, మృత్యువాత పడినటువంటి సంఘటనలు తిరుపతిలో చూసాం. ఇటువంటివి అనేక సంఘటనలు. అక్కడ జరగకూడనటువంటివి, మాంసాహారం తినడం అయితే ఏమి, అక్కడ మద్యపానం అయితే ఏమి, అక్కడ రీళ్లు తీయడం అయితే ఏమి, షూటింగ్ నిర్వహించడం అయితేనేమి, రకరకాలైనటువంటి కార్యకలాపాలు ఏదైతే నిషిద్ధమైనటువంటి కార్యకలాపాలు ఉన్నాయో అక్కడ నిషేధించబడినవో అవన్నీ కూడా ఈరోజు జరిగేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. దానితో పాటు ఈ మధ్య తీవ్రమైనటువంటి లడ్డూ వివాదం ఒకటి మనం ఈ మధ్య అందరం భక్తులందరం కూడా గమనించాం. చాలామంది చాలా వరకు మనోవేదనకు కూడా గురయ్యారు. అటువంటి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఇవన్నీ ఒక ఎత్తు అయితే దాని నిర్వహణ పరిపాలన అనేటువంటిది అత్యంత పవిత్రమైనటువంటి నిష్ఠతో కూడినటువంటి బాధ్యత. దాన్ని వ్యవహరించాలి అంటే ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ప్రత్యేకించి టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి కనుసన్నల్లోనే ఈ పరిపాలనకు సంబంధించినటువంటి దీన్ని బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. అంత పవిత్రమైనటువంటి ఆలయానికి సంబంధించినటువంటి దాని నిర్వహణకు సంబంధించి పరిపాలనకు సంబంధించి ఏ వ్యక్తి అయితే ఈ అజమాయిషీ చేస్తాడో, ఏ వ్యక్తి అయితే ఆ బాధ్యతలని సేవగా గుర్తించి భగవంతుడి సేవగా గుర్తించి పనిచేస్తాడో అటువంటి వ్యక్తికి నిష్కలంకమైనటువంటి వ్యక్తిత్వం అవసరం. అచంచలమైనటువంటి భక్తి ఉండాలి. దాంతోపాటు నిబద్ధత, నిష్ఠ, ఆ పవిత్రతని ప్రజల భక్తుల మనోభావాలని కాపాడగలిగేటువంటి చిత్తశుద్ధి అవసరం. వీటన్నిటినీ పక్కన పెట్టి ఆ పవిత్రమైనటువంటి స్థానాన్ని ఒక రాజకీయాలకి వేదికగా మార్చి మరల్చి ఈరోజు చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి ఈ ప్రభుత్వంలో అన్నీ కూడా మంట కలిపేటువంటి విధంగా, ఆ ప్రతిష్టను నీరుగార్చేటువంటి విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయ వేదికగా మార్చడం అనేటువంటిది ఇది దురదృష్టకరమైనటువంటి సంఘటన. జరుగుతున్నటువంటి వరుస సంఘటనలు, పరిణామాలు ఈరోజు పాపం భక్తులు కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అయితే ఎందుకు చెప్తున్నామంటే ఈ మధ్యన చూసాం బిఆర్ నాయుడు గారికి సంబంధించినటువంటి కొన్ని వీడియోలు చూసాం. దాని మీద రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. కొన్ని రకరకాల అనుకూల తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఉంటుంది, సోషల్ మీడియా ఉంది. ఆయనే మీడియా అధిపతి, టీవీ5కి సంబంధించినటువంటి సంస్థను నడిపేటువంటి వ్యక్తి కాబట్టి వచ్చినటువంటి దానికి అనేక రకాలైనటువంటి వాదనలు వినిపిస్తున్నారు. చూస్తే చంద్రబాబు నాయుడు నియమించినటువంటి ఈ వ్యక్తి ఇటువంటి వ్యక్తినా చంద్రబాబు నాయుడు నియమించింది అని చెప్పి ఈరోజు ఇవన్నీ పరిశీలించిన తర్వాత భక్తులు తీవ్రమైనటువంటి కలత చెందేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకు మాట చెప్పాము అంటే ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే కొన్ని వీడియోలు బిఆర్ నాయుడు గారి మీద రిలీజ్ అయ్యాయి. వెంటనే ఆయన ఎక్స్లో పోస్ట్ చేసేసాడు. ఏమని? ఇవన్నీ డీప్ ఫేక్ వీడియోస్ అని చెప్పి రిలీజ్ చేశాడు. తర్వాత కాసేపటికి ఫ్యాక్ట్ చెక్లో లేదు, ఈ ఏఐ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వచ్చినవి కాదు, ఇవి వాస్తవమే ఉన్నట్టుగా తేలుతున్నాయి అని చెప్పని నిర్ధారించిన తర్వాత వెంటనే ఒక విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆయన దాని మీద క్లారిటీ ఇచ్చాడు. దాని మీద క్లారిటీ ఇచ్చినప్పుడు అనేక రకాలైనటువంటి అంశాలు మాట్లాడుతూ దానిలో ఆయన
నేను 30 సంవత్సరాల పైగా ఏదైతే ఆ మహిళ ఉందో ఆ మహిళ కుటుంబానికి సంబంధించి నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి మాకు అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. మేము మిమ్మల్ని అడిగేది ఏమిటంటే, ఈరోజు బిఆర్ నాయుడు ఏదైతే చెప్తున్నాడో అదేవిధంగా అనేక సంఘటనలు, వరుస సంఘటనలు జరుగుతున్నాయి. ఒక బాధిత మహిళ ఎన్నికలకు ముందే, 2024 ఎన్నికలకు ముందే చంద్రబాబు నాయుడు గారిని ఆమె సంబోధించడమే మాజీ ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రి అని సంబోధించి ఒక లేఖ రాసింది. దానిలో స్పష్టంగా అనేక రకాలైనటువంటి బిఆర్ నాయుడు వ్యక్తిత్వం ఎట్లాంటిది, బిఆర్ నాయుడు ఎటువంటి స్త్రీ లోలుడు, బిఆర్ నాయుడు దగ్గర పనికిపోతే మహిళలకు ఎటువంటి గౌరవం ఉంది, కాబట్టి అటువంటి వ్యక్తి రాజ్యసభ కానీ లేదా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ కానీ ఆశిస్తున్నాడు. కాబట్టి నాలాగా ఎంతో మంది మహిళలమై ఇటువంటి బిఆర్ నాయుడు అఘాయిత్యాలకు గురయ్యాము, కాబట్టి మీరే దీని మీద విచారించి నాకు న్యాయం చేయండి అని చెప్పి ఒక లేఖ రాయడం జరిగింది. ఎవడైనా ఒక లేఖ రాస్తే సాధారణంగా ఏమి చేస్తాడంటే, ఆ లేఖలో ఉన్నటువంటి పూర్వాపరాలు చూసుకున్న తర్వాత విచారించి తిరుమల తిరుపతి యొక్క దేవస్థానాన్ని, దాని యొక్క పవిత్రతని దృష్టిలో పెట్టుకొని అటువంటి వ్యక్తులని కనీసం ఆలోచనలో కూడా తీసుకోడు, పరిగణలోకి కూడా తీసుకోడు. ఎందుకంటే దాని మీద అనేక రకాలైనటువంటి ఒక పవిత్రమైనటువంటి విశ్వాసం, నమ్మకం ఉంది ప్రజలకు. తిరుమల తిరుపతి దేవస్థానం అంటేనే ఒక బలమైనటువంటి సెంటిమెంట్ వెంకటేశ్వర స్వామి. ఈ ఆంధ్ర రాష్ట్రం కాదు, భారతదేశం కాదు, ప్రపంచవ్యాప్తంగా. అటువంటిది లేఖ రాసిన తర్వాత ఆ లేఖ నీకు రాసింది, చంద్రబాబు నాయుడు గారికి రాసింది, లోకేష్కి రాసింది, పవన్ కళ్యాణ్ గారికి రాసింది, ఇంతమందికి లేఖ రాసి తన బాధ, ఇతని వ్యక్తిగత జీవితం, ఇతని యొక్క శైలి, వ్యవహార శైలి ఏ విధంగా ఉందనేటువంటిది ఉటంకిస్తూ ప్రత్యేకించి మహిళల పట్ల ఇతను ఏ విధంగా ప్రవర్తిస్తాడనేటువంటిది స్పష్టంగా దాంట్లో పేర్కొనడం జరిగింది. అటువంటిది ఈరోజు ఒక్కసారి చూస్తే అటువంటి వాటిని నిరోధించి అటువంటి వాళ్ళని వేయకుండా మరెవరన్నా సమర్థవంతమైనటువంటి వాటిని, దేవుడు సేవ చేసేటువంటి వాటిని, భక్తి ప్రతిష్టలు, భక్తి పవిత్రతను కాపాడేటువంటి వాడిని, ఆలయ యొక్క ప్రతిష్టని నిలబెట్టేవాడిని, అటువంటి వాడిని చూసి వేయాలి తప్ప ఇన్ని రకాలు ఉన్నటువంటి ఆరోపణలు ఉన్నాయని తెలిసి కూడా ఆలయ పవిత్రాన్ని, వెంకటేశ్వర స్వామి మహిమని విస్మరించి నాకు వంత పాడినటువంటి, నన్ను మీడియాలో ఓన్ చేసుకున్నటువంటి, నేను చెప్పినటువంటి అడ్డదిడ్డమైనటువంటి కథనాలను వినిపించినటువంటి, నేను ఏది చెప్తే అది చేసినటువంటి బిఆర్ నాయుడికే ఇచ్చేస్తానని చెప్పి నీకున్నటువంటి స్వార్థపరమైనటువంటి ఆలోచన, నీ స్వార్థ రాజకీయాల ప్రయోజనాల కోసం ఈరోజు కోట్లాది మంది భక్తుల మనోభావాలతో చంద్రబాబు చెలగాటమాడుతూ బిఆర్ చైర్మన్ పదవి ఇచ్చి ఈరోజు ఆ భక్తుల మనోభావాలని గాయపరిచినటువంటి మాట 100% వాస్తవం అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎవడైనా, మనం ఎవరినైనా ఉదాహరణ తీసుకుందాం. చంద్రబాబు నాయుడు గారిని మేము ప్రశ్నిస్తున్నాం. నువ్వు మాట్లాడితే నాకు దేవుడి మీద భక్తి, విశ్వాసం, అదట్టా నన్ను మించినటువంటి వాడు లేదు, వెంకటేశ్వర స్వామి భక్తుడు కంటే దేవుడు బట్టి నీకు నిజంగా భక్తి విశ్వాసం ఉంటే నువ్వు ఇటువంటి ఆలోచన చేసేవాడివా? భక్తి ఉన్నవాడు ఎవరైనా ఇలాంటి వాళ్ళ మీద ముందే, నియామకానికి ముందే, నువ్వు నియమించక ముందే, నియామకానికి ముందే ఇటువంటి ఆరోపణలు వస్తే దాని మీద విచారించకుండానే నువ్వు ఆయన్ని చైర్మన్గా వేసావంటేనే నీకు భక్తి, నీకు నిజంగా వెంకటేశ్వర స్వామి మీద భక్తి అనేటువంటిది ఉందా? మీకు భక్తి లేదనేది అర్థమైపోయింది, శ్రద్ధ లేదనేటువంటిది అర్థమైపోయింది, నిష్ట లేదనేది అర్థమైపోయింది. వీటికన్నిటికన్నా ఎక్కువగా దేవుడు అంటే నాకు భయం కూడా లేదనేటువంటిది ఈరోజు ఈ వరుస సంఘటనలు కానీ, నిన్న జరిగినటువంటి బిఆర్ నాయుడు సంఘటన కానీ ఖచ్చితంగా రుజువు చేసేటువంటి పరిస్థితి. కాబట్టి నాకు భక్తి కాదు కదా, భయం కూడా లేదు అన్నట్టుగా ఈరోజు ఈ ఉదంతం బయటకు వచ్చిన తర్వాత దాన్ని సమర్థించుకునే దానికి ఎంత నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారు మీరు, ఎంత నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారు. దానికి సంబంధించి ఒక మహిళ మీద ఆ వీడియోలు చూసి, ఆ వీడియోలు వాస్తవమని తెలిసి, సాక్షాత్ ఆయనే ఆ వీడియో చూసిన తర్వాత ఏం తప్పుంది దాంట్లో, వీడియోలో నాకేం తప్పు కనపడటం లేదని చెప్పిన తర్వాత కూడా, ఆయన తప్పు ఒప్పుకున్న తర్వాత కూడా మీరు ఆయన చేసినటువంటి తప్పును సమర్థిస్తే ఆయన తప్పు చేయలేదన్నట్టుగా ఆయన తరపున వకాలతో పుచ్చుకొని నీ మీడియా మాట్లాడటం, ఒక పక్క నీకు సంబంధించినటువంటి అనుకూల మీడియా, సోషల్ మీడియా, అన్ని రకాలైనటువంటి మీడియాలు కూడా ఈరోజు మాట్లాడుతున్నాయి. దాన్ని సమర్థిస్తుంటే ఇంతకన్నా సిగ్గు చేయటనేటువంటి వ్యవహారం చంద్రబాబు గారు మరొకటి ఉంటుందా అనేటువంటిది మీరు ఆలోచించేయండి. కాబట్టి మీరు ఆయన ఏదో ఒక మీడియాని నడిపినట్టుగా, ఆయన ప్రపంచానికే నీతులు చెప్పేటువంటి వాడికి ఈరోజు మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారంటే, ఎదుటివాడికి చెప్పేదానికి నీతులు మేము ఆచరించడానికి కాదు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు ఏదైతే మాట్లాడుతున్నాడో, ఏ విధంగా వ్యవహరిస్తున్నాడో అదే వ్యవహార శైలిలో ఈరోజు చైర్మన్ బిఆర్ నాయుడు గారు కూడా నేను ఎదుటి వాళ్ళకి చెప్పడానికి నీతులు, కాబట్టి నా మీడియా అనేటువంటిది ఎదుటి వాళ్ళకి తప్ప నాకు అది వర్తించదు, నేను వీటన్నిటికీ అతీతుడిని,
కాబట్టి నన్ను మీరు పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎదుటి వాడికి చెప్పేదానికే నీతో అని చెప్పన్నట్టుగా నువ్వేదో పెద్ద ఈ మీడియా సంస్థను నడుపుతున్నాను నేనని చెప్పని నువ్వేదో దానికి సంబంధించి ఓ పెద్ద పోజు ఇచ్చుకుంటూ నువ్వు చేసేటువంటి పనులు చూస్తే ఈరోజు ఇంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితులు మేము చేయరు. కాబట్టి మేము చేశాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మీకు అందరికీ గుర్తుందా లేదో, ఎస్వీబీసీ ఛానల్కి సంబంధించి ఆ రోజు చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి వెంకటేశ్వర భక్తి ఛానల్కి సంబంధించి ఒక ఆడియో విడుదలైతే జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే దాని మీద విచారణ జరిపించి ముందు రాజీనామా చేయించాడు. కారణం ఏమిటంటే తిరుమల తిరుపతి దేవస్థానం కాదు, భక్తి ఛానలే అయినా సరే తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి ఆ ప్రతిష్టకి భంగం కలగకూడదు, భక్తుల మనోభావాలు గాయపడకూడదు. చిన్న తప్పు చేసినా పెద్ద తప్పు చేసినా కలియుగ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దానికి సంబంధించినటువంటి సంస్థల్లో ఎవడు తప్పు చేసినా తప్పే. దానిని ఖచ్చితంగా ఎంతమంది చెప్పినా సరే దాని మీద వెనకడుగు వేయకుండా ఆయన వెంటనే రాజీనామా చేయించి వెంకటేశ్వర స్వామి పట్ల ఆయనకున్నటువంటి నిబద్ధత, నిజాయితీ, భక్తి నిరూపించుకున్నటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీకుందా నీతి, మీకుందా నిబద్ధత, మీకుందా భక్తి, మీకుందా విశ్వాసం? ఏమాత్రం లేకుండా ఈరోజు మీరు ఎంతసేపటికి జరిగినటువంటి సంఘటన మీద విచారం వెలిపుచ్చారా? లేదు. జరిగింది తప్పు అని చెప్పి ఖండించారా? లేదు. దానిని ఏదో ఒక విధంగా సమర్థిస్తూ పైగా ప్రశ్నించేటువంటి వాళ్ళ మీద మీరు కావాలని లేనిపోయినటువంటి మాటలన్నీ మాట్లాడుతున్నారు అన్నట్టుగా మీరు చేసినటువంటిది తప్పు కాదు, కానీ దాన్ని ప్రశ్నించినటువంటి వాళ్ళదే తప్పు అన్నట్టుగా, దాన్ని ఎదురు చూపించినటువంటి వాళ్ళదే తప్పు అన్నట్టుగా ఈరోజు మీరు మాట్లాడేటువంటి వ్యవహార శైలి ఏదైతే ఉందో ఇది నిజంగా క్షమించరానటువంటి నేరం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని మేము అనేక సందర్భాల్లో చెప్తాం, పరిపాలనా వ్యవహారాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మీరు నేర్చుకోవాలి. నాకు అనుభవం ఉంది అంటే నీ అనుభవం ఈరోజు ఎటువంటి అనర్థాలకు దారితీస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఆలోచించేయండి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి మొదటి విడతలో ఏదైనా చిన్నపాటి సంఘటన జరిగితే ఆయన ఏ విధంగా స్పందించేవాడు, మీరు ఈరోజు ఏ విధంగా స్పందిస్తున్నారనేటువంటిది గతంలో ఎస్వీబీసీ ఛానల్ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి పట్ల జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా వ్యవహరించాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏదైనా ఆలప్రతిష్ట దెబ్బతింటుందంటే ఏ విధంగా దాన్ని నిరోధించడానికి ఇటువంటి వ్యక్తుల పట్ల మేము కఠినంగా వ్యవహరిస్తాం తప్ప తన మన అనేటువంటిది ఉండదు, ఎవరిని ఉపేక్షించమన్నట్టుగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సంకేతం ఇస్తే ఈ రోజు మీరు మీ ఇష్టారాజ్యంగా సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి అనైతిక కార్యక్రమాలకు పాల్పడుతూ ఈరోజు ఆ వీడియోలు బయటపడితే ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట, వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్ట ఈరోజు మనంతట మనమే దిగజార్చుకునేటువంటి పరిస్థితి పడితే మొన్నటిదాకా లడ్డు వివాదం, ఈరోజు మరలా బిఆర్ నాయుడు గారి వివాదం ఎక్కడికి వెళ్ళిపోతుంది దానికి సంబంధించినటువంటిది అనేది ఒక్కసారి మనం ఆలోచన చేయాల్సినటువంటి విషయం. నువ్వు తెలియక చేసావు లేదని ఒప్పుకో. ఇక్కడ రెండు తప్పులు చేశావు. మొదట ఒక మహిళ లెక్క రాస్తే ఆయన స్త్రీలోలుడు, మోసగాడు, మహిళలను మోసగిస్తాడు, అనేక మంది మహిళలు మోసగించబడ్డారు, అటువంటి వ్యక్తికి చైర్మన్ పదవి ఇవ్వద్దు అంటే ఇచ్చి తప్పు చేశాం. రెండవది ఆ మహిళ రాసినటువంటి ఆధారాలు లేఖలతో ఈ రోజు జరిగినటువంటి సంఘటనలు రుజువయ్యాయి. ఈ రుజువు అయిన తర్వాత ఆయన్ని వెంటనే తొలగించాల్సింది పోయి ఆ తొలగించకుండా మేనమేషాలు లెక్క పెడతా ఒక పక్క ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ మీదనే నిందలు మోపుతా ఆయన చేసినటువంటి తప్పులు కూడా మీరు బుకాయిస్తా ఆయన తరఫున ఒకళ్ళతో పుచ్చుకొని మాట్లాడతా ఈరోజు ఆయన రాజీనామా చేయకుండా అటువంటి వ్యక్తులను కొనసాగిస్తూ ఈరోజు నాకు చంద్రబాబు నాయుడు చెప్పేటువంటి విషయం ఏమిటంటే మీరు ఎవరికైతే టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చారో ఆ వ్యక్తి పట్ల నాకు గౌరవం లేదు, దేని పట్ల వ్యవస్థ పట్ల భక్తి లేదు, భయం లేదు. కాబట్టి వెంకటేశ్వర స్వామి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా నేను రాజకీయ వేదికగా మార్చేసి నా ఇష్టారాజ్యంగా నా స్వార్థ రాజకీయాల కోసం నేను దాన్ని ఉపయోగించుకుంటాను అన్నట్టుగా మీరు ఏర్పడ్డాడు. అందుకనే ఆయన మాట్లాడేటువంటి మాటలు చూస్తే ఈరోజు ఎటువంటి మాటలు మాట్లాడుతున్నాడు బిఆర్ నాయుడు గారు. అటువంటి వ్యక్తిని అసలు ఎప్పుడో తీసి ఇవ్వాలి. పవిత్రమైనటువంటి 7 కొండల వాడ అని చెప్పి ఎక్కితే 7 కొండల తర్వాత 8వ కొండ ఒకటి ఉంది, చెత్త కొండ అని చెప్పి మాట్లాడతావా? చెత్త మాటలు మాట్లాడతావా? భగవద్గీత గురించి భగవద్గీత ఏముంది దాంట్లో మొహాన్ని ఉమ్మేస్తున్నారంటారు. మొహాన్ని ఉమ్మేయటం లేదు బిఆర్ నాయుడు గారు, మీ ముఖాన్ని ఉమ్మేస్తున్నారు. భగవద్గీత అనేటువంటిది ఈ సృష్టి పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి కాబట్టి పరమ పవిత్రమైనటువంటి గ్రంథం, ధర్మాన్ని ఏ విధంగా ఆచరించాలనేటువంటి గ్రంథం. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తే మీరు పాపం ఏమి చూస్తూ వెళ్తున్నారో ఏమి చూస్తూ వెనక్కొస్తున్నారో తెలియదు, కానీ ధర్మో రక్షిత రక్షిత అని ఉంటుంది. ధర్మాన్ని కాపాడండి, అది మిమ్మల్ని రక్షిస్తుంది, ధర్మాన్ని ఆచరించండి, మిమ్మల్ని రక్షిస్తుంది అని చెప్పి రాసి ఉంటారు.
అటువంటి ధర్మం ఏ విధంగా ఉండాలి, ధర్మం ఏ విధంగా చేయించింది, ధర్మం ఏ విధంగా ధర్మబద్ధంగా నడుచుకోవాలి అని చెప్పి మానవాళికి బోధించేటువంటి ఒక పవిత్రమైనటువంటి గ్రంథం ఈరోజు భగవద్గీత అయితే దాని గురించి నువ్వు ఇష్టారాజ్యంగా నీ నోటుకు వచ్చినట్టుగా నువ్వు మాట్లాడావు. అదేవిధంగా దాన్ని చూసిన తర్వాత ఆ వీడియోలో ఒక పక్కేమో దాంట్లో ఏమి తప్పు ఉందో నాకేం కనపడటం లేదంటాడు. దాన్ని బయట పెట్టిన వాళ్ళ సంగతి తెలుస్తానంటాడు. అంటే నీ సంగతి భగవంతుడు తెలుస్తుంటే ఒక పక్క దాన్ని చూసి ఆలోచన చేయకుండా నువ్వు ఎవరో సంగతి తెలిసింది, ఇప్పుడు తమ సంగతి తేల్చింది, తమ సంగతి తేలిపోయింది. దాని గురించి చెప్పండి. అదేమంటే నాకేమన్నా పని పాట లేదనుకున్నారు ఇక్కడ రావడానికంటే నీకు పని ఉంది, పాట ఉంది, రెండు ఉన్నాయని అర్థమైంది. ఇప్పుడు పనే కాదు, నీకు పాట కూడా నువ్వు చెప్పినట్టే. చూస్తే నాకేం పని పాట లేదా అన్నావు. నీకు పని ఉంది, పాట ఉంది. నీ వ్యవహార శైలి చూసిన తర్వాత నీకు అన్ని రకరకాలైనటువంటి ఉన్నాయని చెప్పని గుర్తుకొచ్చి ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ అంటావు. స్ట్రాంగ్ కాబట్టి కదా ఈ వయసులో కూడా తమ ఇటువంటి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. వీక్ అని ఎవరు చెప్పారు? నువ్వు స్ట్రాంగే, కానీ నీ స్ట్రాంగ్నెస్ నువ్వు చూపించేటువంటి తీరు బాగలేదు కదా. భక్తిలో నేను స్ట్రాంగ్ మనిషిని, నేను దేవుడికి సంబంధించినటువంటి సేవలు అంటే కానీ నువ్వు ఇతర సేవల్లో తరలిస్తా అటువంటి వ్యక్తి భగవంతుడి సేవకు పనికిరాడు అని చెప్పి ఈ సమాజం భావిస్తుంటే నేను చాలా స్ట్రాంగ్, నేను తగ్గేదే లేదు, నేను ఎఫ్ఐఆర్ కట్టిస్తాను, చైర్మన్గా ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి సుబ్బారెడ్డి గారు ఏం చేశారో నేను బయటపెడతానంటే నువ్వు బెదిరిస్తావా?